హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. మనకి రీసెంట్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ నుండి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ రిక్రూట్మెంట్లో భాగంగా వేరియస్ పోస్టులను అయితే రిక్రూట్ చేసుకుంటున్నారు. అందులో జూనియర్ ఇంజనీర్ జేఈ, రిపోర్ట్ మెటీరియల్ సూపరింటెండెంట్ డిఎంఎస్, కెమికల్ అండ్ మెటలర్జికల్ అసిస్టెంట్ సిఎంఏ, కెమికల్ సూపర్వైజర్స్ అండ్ మెటలర్జికల్ సూపర్వైజర్స్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి. మనకి ఇందుకు సంబంధించి అప్లికేషన్స్ అనేవి ఆల్రెడీ జూలై 30న స్టార్ట్ అయితే అయిపోయాయి. అప్లికేషన్స్ అలాగే ఫీ సబ్మిట్ చేయడానికి చివరి తేదీ వచ్చేసి ఆగస్ట్ 29, 2024 నైట్ 11:59 PM వరకు అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేయొచ్చు. వన్స్ అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత ఏవైనా మిస్టేక్స్ ఎంటర్ చేశాము అనుకుంటే ఆ డీటెయిల్స్ కరెక్ట్ చేసుకోవడం కోసం విండో అనేది ఆగస్ట్ 30 నుండి సెప్టెంబర్ 8 వరకు యాక్టివ్గా ఉంటుంది. ఆ టైంలో మీరు ఏవైనా మిస్టేక్స్ చేస్తుంటే ఆ డీటెయిల్స్ అయితే ఎడిట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వేకెన్సీ డీటెయిల్స్తో పాటు శాలరీ అలాగే ఏజ్ లిమిట్ కనుక చూసినట్లయితే కెమికల్ సూపర్వైజర్ ఆర్ మెటలర్జికల్ సూపర్వైజర్ పే లెవెల్ వచ్చేసి లెవెల్ 7. మనకి ఇనిషియల్గా 44,900 రూపీస్ వరకు శాలరీ అయితే ఉంటుంది. ఏజ్ లిమిట్ వచ్చేసి 18 ఇయర్స్ నుండి 36 ఇయర్స్ లోపు ఉన్న క్యాండిడేట్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. టోటల్గా మనకి 17 వేకెన్సీస్ ఉన్నాయి. మనకి కెమికల్ సూపర్వైజర్ అలాగే మెటలర్జికల్ సూపర్వైజర్ వేకెన్సీస్ అనేవి ఓన్లీ ఆర్ఆర్బి గోరఖ్పూర్లోనే ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి జూనియర్ ఇంజనీర్, డిపోర్ట్ మెటీరియల్ సూపరింటెండెంట్ అండ్ కెమికల్ అండ్ మెటలర్జికల్ అసిస్టెంట్. ఇది వచ్చేసి లెవెల్ 6 పే 35,400 వరకు శాలరీ ఉంటుంది. ఏజ్ లిమిట్ వచ్చేసి 18 ఇయర్స్ నుండి 36 ఇయర్స్ లోపు ఉన్న క్యాండిడేట్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. టోటల్గా మనకి అన్ని ఆర్ఆర్బీస్లో కలిపి 7,934 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. బోత్ మనకి కెమికల్ సూపర్వైజర్స్, మెటలర్జికల్ సూపర్వైజర్స్, జూనియర్ ఇంజనీర్, రిపోర్ట్ మెటీరియల్ సూపరింటెండెంట్, కెమికల్ అండ్ మెటలర్జికల్ అసిస్టెంట్ అన్ని వేకెన్సీస్ కలిపి 7,951 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో అది వేకెన్సీస్కి సంబంధించిన డీటెయిల్స్ అండి. ఫర్దర్గా మనము ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి ఎలిజిబిలిటీ క్రైటీరియా కనుక చూసుకున్నట్లయితే ఏజ్ లిమిట్ ఆల్రెడీ చూసాం మనము. నార్మల్గా ఏజ్ లిమిట్ అనేది 18 ఇయర్స్ నుండి 33 ఇయర్స్ వరకే యాక్సెప్ట్ అయితే చేస్తారు. బట్ మనకి రిలాక్సేషన్ అనేది 3 ఇయర్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది. సో దాన్ని బేస్ చేసుకుంటే 18 ఇయర్స్ నుండి 36 ఇయర్స్ లోపు ఉన్న వాళ్ళని కూడా కన్సిడర్ అయితే చేయడం జరుగుతుంది. సో క్లియర్గా మీకు డేట్ ఆఫ్ బర్త్ ఇయర్ ఏ ఇయర్ నుండి అనేది కనుక చూసినట్లయితే అప్పర్ ఏజ్ లిమిట్ అన్రిజర్వ్డ్ కేటగిరీ అండ్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి వచ్చేసి 2/1/1989 మనకి జనవరి 2, 1989 నుండి జనవరి 1, 2007 మధ్యలో పుట్టిన క్యాండిడేట్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అలాగే ఓబీసీ ఎన్సీఎల్ క్యాండిడేట్స్ అయితే జనవరి 2, 1986 నుండి జనవరి 1, 2007 మధ్యలో పుట్టిన వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అలాగే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయితే జనవరి 2, 1984 నుండి జనవరి 1, 2007 మధ్యలో పుట్టిన క్యాండిడేట్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. సో అది వచ్చేసి మనకి ఏజ్ లిమిట్. నెక్స్ట్ ఎగ్జామినేషన్ ఫీ కనుక చూసుకున్నట్లయితే మనకి ఫస్ట్ స్టేజ్ ఆఫ్ సిబిటి మనకి ఎగ్జామ్ ఉంటుంది. సో ఎగ్జామ్ ప్యాటర్న్ డీటెయిల్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనకి ఫస్ట్ ఎగ్జామినేషన్ ఫీ కనుక చూసుకున్నట్లయితే 500 రూపీస్ అప్లికేషన్ ఫీ పే చేయాల్సి ఉంటుంది. ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ మెన్, ఫీమేల్, ట్రాన్స్జెండర్, మైనారిటీస్ అలాగే ఈబీసీ క్యాండిడేట్స్ అయితే 250 రూపీస్ అప్లికేషన్ ఫీ పే చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ అప్లికేషన్ ఫీ డీటెయిల్స్ అన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. మనకి ఆన్లైన్లోనే ఫీ అయితే పే చేయాల్సి ఉంటుంది. సో అది కంప్లీట్ అయిన తర్వాత మనకి నెక్స్ట్ వచ్చేసి సెలెక్షన్ ప్రొసీజర్ ఆర్ రిక్రూట్మెంట్ ప్రాసెస్. మనకి 2 స్టేజెస్ ఆఫ్ ఎగ్జామ్ ఉంటుంది. దాని తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్, దాని తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. మనకి ఫస్ట్ స్టేజ్ ఆఫ్ సిబిటి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ కనుక చూసుకున్నట్లయితే 90 మినిట్స్ టైం ఇవ్వడం జరుగుతుంది. 100 క్వశ్చన్స్ ఉంటాయి. ఇందులో మనకి సబ్జెక్ట్స్ వచ్చేసి మ్యాథమెటిక్స్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ అవేర్నెస్, జనరల్ సైన్స్. సో మ్యాథమెటిక్స్ నుండి మనకి 30 క్వశ్చన్స్ అడుగుతారు. ప్రతి క్వశ్చన్కి 1 మార్క్ ఉంటుంది. సో టోటల్ 30 మార్క్స్. అలాగే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుండి 25 క్వశ్చన్స్, 25 మార్క్స్. అలాగే జనరల్ అవేర్నెస్ 15 క్వశ్చన్స్,
15 మార్క్స్. జనరల్ సైన్స్ 30 క్వశ్చన్స్ 30 మార్క్స్. టోటల్గా మనకి 100 క్వశ్చన్స్ 100 మార్క్స్కి ఉంటుంది. అలాగే టైం డ్యూరేషన్ వచ్చేసి 90 మినిట్స్ టైం అయితే ఇవ్వడం జరుగుతుంది. మనకి సెకండ్ స్టేజ్ ఆఫ్ సిబిటీకి క్వాలిఫై అవ్వాలి అంటే మినిమం పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ అయితే రావాల్సి ఉంటుంది. అది వచ్చేసి అన్రిజర్వ్డ్ కేటగిరీ 40% మార్క్స్ తెచ్చుకోవాలి. ఈడబ్ల్యూఎస్ కేటగిరీ 40%, ఓబీసీ కేటగిరీ 30%, ఎస్సీ కేటగిరీ 30%, ఎస్టీ కేటగిరీ 25%. అలాగే ఈ మార్క్స్ నుండి 2% రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్కి. సో ఇది ఫస్ట్ స్టేజ్ ఆఫ్ సిబిటీ ఎగ్జామ్. మనకి ఫస్ట్ స్టేజ్ ఆఫ్ సిబిటీ ఎగ్జామ్లో క్వాలిఫై అయిన క్యాండిడేట్స్ సెకండ్ స్టేజ్ ఆఫ్ సిబిటీ ఎగ్జామ్కి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. సో సెకండ్ స్టేజ్లో మనకి సబ్జెక్ట్స్ వచ్చేసి జనరల్ అవేర్నెస్ 15 క్వశ్చన్స్ 15 మార్క్స్, అలాగే ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ 15 క్వశ్చన్స్ 15 మార్క్స్, బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్స్ అండ్ అప్లికేషన్స్ 10 క్వశ్చన్స్ 10 మార్క్స్, బేసిక్స్ ఆఫ్ ఎన్వైర్న్మెంట్ అండ్ పొల్యూషన్ కంట్రోల్ 10 క్వశ్చన్స్ 10 మార్క్స్, టెక్నికల్ ఎబిలిటీస్ 100 క్వశ్చన్స్ 100 మార్క్స్, టోటల్ 150 క్వశ్చన్స్ 150 మార్క్స్. టైం వచ్చేసి 120 మినిట్స్ ఇవ్వడం జరుగుతుంది. ఆల్రెడీ మనకి మినిమం పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ మెన్షన్ చేయడం జరిగింది కదా, ఏ కేటగిరీకి ఎంత % మార్క్స్ రావాలి అనేసి. సో అది వచ్చిన తర్వాత మనకి దాని బేసిస్న అంటే సెకండ్ సిబిటీలో కూడా మెరిట్ లిస్ట్ని కన్సిడర్ చేసుకొని వాళ్ళకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేయడం జరుగుతుంది. అది కంప్లీట్ అయిన తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ చేసి సెలెక్ట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి అక్కడ డిఫరెంట్ జాబ్ వేకెన్సీస్ ఉన్నాయి కదా, ఏ కోర్స్ కంప్లీట్ చేసిన క్యాండిడేట్స్ ఏ ఎగ్జామ్ గ్రూప్ కిందకి వస్తారు అనేసి ఇక్కడ మెన్షన్ చేశారు. ఒకసారి చూడండి. మెకానికల్ ఇంజనీరింగ్, ప్రొడక్షన్ ఇంజనీరింగ్, ఆటోమొబైల్ ఇంజనీరింగ్, మ్యానుఫ్యాక్చరింగ్ ఇంజనీరింగ్, మెకట్రానిక్స్ ఇంజనీరింగ్, ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్, మెషినింగ్ ఇంజనీరింగ్, టూల్స్ అండ్ మెషినింగ్ ఇంజనీరింగ్, టూల్స్ అండ్ డై మేకింగ్ ఇంజనీరింగ్, కాంబినేషన్ ఆఫ్ ఎనీ సబ్ స్ట్రీమ్ ఆఫ్ బేసిక్ స్ట్రీమ్స్ ఆఫ్ ఎబో డిసిప్లిన్స్. సో ఇక్కడ పైన ఏవైతే మెన్షన్ చేశారో అవన్నీ కూడా మెకానికల్ అండ్ అలైడ్ ఇంజనీరింగ్ ఎగ్జామ్ గ్రూప్ కిందకి వస్తాయి. నెక్స్ట్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అండ్ అందుకు సంబంధించి ఏవైనా సబ్ గ్రూప్స్ ఉంటాయి, ఎలక్ట్రికల్ అండ్ అలైడ్ ఇంజనీరింగ్ కిందకి వస్తాయి. అలాగే ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్ ఇంజనీరింగ్, కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, కంప్యూటర్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ ఇందుకు సంబంధించి ఏవైనా సబ్ స్ట్రీమ్స్ ఉంటే అవన్నీ కూడా ఎలక్ట్రానిక్స్ అండ్ అలైడ్ ఇంజనీరింగ్ కిందకి వస్తాయి. నెక్స్ట్ సివిల్ ఇంజనీరింగ్, అలాగే బీఎస్సీ ఇన్ సివిల్ ఇంజనీరింగ్ అండ్ ఇంకా వాటి కింద సివిల్ ఇంజనీరింగ్ కింద ఏవైనా సబ్ స్ట్రీమ్స్ ఉంటే అవన్నీ కూడా సివిల్ అండ్ అలైడ్ ఇంజనీరింగ్ కిందకి వస్తాయి. అలాగే బీఎస్సీ కెమిస్ట్రీ అండ్ ఫిజిక్స్ వచ్చేసి సిఎంఏ ఎగ్జామ్ గ్రూప్ కిందకి వస్తాయి. అలాగే మనకి కెమికల్ టెక్నాలజీ నుండి కానీ మెటలర్జికల్ ఇంజనీరింగ్ నుండి కానీ డిగ్రీ లేదంటే ఈక్వలెంట్ కోర్స్ కంప్లీట్ చేసిన వాళ్ళందరూ కెమికల్ అండ్ మెటలర్జికల్ సూపర్వైజర్ ఎగ్జామ్ గ్రూప్ కిందకి అయితే వస్తారు. సో మనకి ఈ అప్లికేషన్స్ ఏంటి అంటే మీరు ఎన్ని స్ట్రీమ్స్లో క్వాలిఫికేషన్స్ ఉన్నా, ఎన్ని డిసిప్లిన్స్ చదువుకొని ఉన్నా కూడా ఒక దానికి మాత్రమే అప్లై చేసుకోవాలి. మల్టిపుల్ అప్లికేషన్స్ సబ్మిట్ చేస్తే క్యాండిడేచర్ అనేది రిజెక్ట్ చేయడం జరుగుతుంది. అదొకటైతే గుర్తుపెట్టుకోండి. సో ఒక క్యాండిడేట్ ఒక అప్లికేషన్ మాత్రమే సబ్మిట్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి మనము రెగ్యులర్గా ఈ ఫర్దర్ అప్డేట్స్ గురించి తెలుసుకోవాలి అనుకుంటే ఆర్ఆర్బీస్కి సంబంధించి ఆఫీషియల్ వెబ్సైట్స్ అయితే ఇచ్చారు. మన తెలుగు స్టేట్ క్యాండిడేట్స్ అయితే సికింద్రాబాద్ ఆర్ఆర్బీకి సంబంధించిన వెబ్సైట్లో రెగ్యులర్ అప్డేట్స్ అయితే చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి ఇక్కడ మనకి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉంటే ఆర్ఆర్బీ అఫీషియల్ వెబ్సైట్లో ప్లేస్ చేస్తారు. అలాగే అప్లికేషన్ టైంలో క్యాండిడేట్స్ ఖచ్చితంగా పర్సనల్ మొబైల్ నెంబర్ అలాగే పర్సనల్ ఈమెయిల్ ఐడి యాక్టివ్గా ఉండేటివి ఇవ్వాలి. ఎందుకంటే రిక్రూట్మెంట్ ప్రాసెస్లో ప్రతి స్టేజ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళు మీకు ఎస్ఎంఎస్ ద్వారా లేదంటే ఈమెయిల్ ద్వారానే కమ్యూనికేట్ చేస్తారు. కాబట్టి మీరు ఖచ్చితంగా మీ మొబైల్ నెంబర్ అలాగే ఈమెయిల్ ఐడి యాక్టివ్గా ఉండేలాగా చూసుకోండి. అండ్ అలాగే ఖచ్చితంగా మీ రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది ఫర్దర్ స్టేజెస్ ఆఫ్ రిక్రూట్మెంట్లో చాలా ఇంపార్టెంట్ కాబట్టి అది కూడా నోట్ చేసుకొని పెట్టుకోండి. సో అది మనకి కొన్ని ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారు. నెక్స్ట్ ఇక్కడ డాక్యుమెంట్స్ కనుక చూసుకున్నట్లయితే మనకి డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కింద ఎస్ఎస్సి మెమో అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఇంటర్ మెమో సబ్మిట్ చేయాలి. నెక్స్ట్ డిప్లొమా కానీ ఇంజనీరింగ్ కానీ సైన్స్ కానీ మీరు ఏదైతే స్ట్రీమ్ కింద అప్లై చేసుకుంటున్నారో అందుకు సంబంధించిన డిగ్రీ సర్టిఫికేట్ ప్రొవైడ్ చేయాలి. అలాగే సెమిస్టర్ వైజ్ మార్క్ షీట్ కూడా మీరు ఇవ్వాల్సి ఉంటుంది. ఇన్ కేస్ మీరు అప్లికబుల్ అయితే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, నాన్ క్రీమీ లేయర్
ఈబీసీ క్యాండిడేట్స్ అయితే ఇన్కమ్ సర్టిఫికేట్ ఇవన్నీ ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఎక్స్ సర్వీస్ మెన్ అయితే కూడా ఒరిజినల్ డిశ్చార్జ్ సర్టిఫికేట్ ప్రొవైడ్ చేయాలి. పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్ కూడా మెడికల్ సర్టిఫికేట్ ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ప్రీవియస్గా మీరు వర్క్ చేస్తున్నటువంటి ఎంప్లాయీస్ అయితే ఎన్ఓసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో అలాగే ట్రాన్స్జెండర్స్ కూడా సెల్ఫ్ సర్టిఫికేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇన్ కేస్ విడోస్ కానీ డివోర్స్డ్ పర్సన్స్ కానీ ఎవరైనా అప్లై చేసుకుంటున్నట్లయితే అందుకు సంబంధించి సర్టిఫికేట్స్ కూడా ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ మనకి ఇక్కడ సర్టిఫికేట్స్ అనేవి ఖచ్చితంగా ఇంగ్లీష్ ఆర్ హిందీలోనే ఉండాలి అనేసి మెన్షన్ చేశారు. నెక్స్ట్ ఖచ్చితంగా మీరు ఒరిజినల్ సర్టిఫికేట్సే వాళ్ళకైతే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైంలో మీరు సరైన డాక్యుమెంట్స్ కనుక వాళ్ళకి సబ్మిట్ చేయలేకపోయి ఉంటే మీ క్యాండిడేచర్ అనేది రిజెక్ట్ చేయడం జరుగుతుంది. సో అది మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అండి. ఫర్దర్గా మనకి వేకెన్సీ డీటెయిల్స్ కనుక చూసినట్లయితే ఇక్కడ ప్రతి ఆర్ఆర్బీకి సంబంధించి ఏ డిసిప్లిన్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అనేది ఇచ్చారు. సో ప్రజెంట్ మనకు అవన్నీ అవసరం లేదు కదా, కాబట్టి నేను ఓన్లీ సికింద్రాబాద్ డివిజన్ అంటే మనకి తెలుగు స్టేట్స్కి సంబంధించి చాలామంది సికింద్రాబాద్ డివిజన్లో అప్లై చేసుకోవడానికి ట్రై చేస్తారు కదా, అందుకు సంబంధించి మనకి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అలాగే మెకానికల్ ఎస్ఎన్టీ సో ఈ డిపార్ట్మెంట్స్ అలాగే స్టోర్స్ డిపార్ట్మెంట్స్లో టోటల్గా మనకి 590 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇవి అన్రిజర్వ్డ్ వేకెన్సీస్ వచ్చేసి 248, అలాగే ఎస్సీ వేకెన్సీస్ 104, ఎస్టీ వేకెన్సీస్ 45, ఓబీసీ కేటగిరీ 130, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ 63, టోటల్గా 590 ఉన్నాయి. అలాగే ఎక్స్ సర్వీస్ మెన్ వచ్చేసి 57 వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే మనకి అదర్ పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్కి వచ్చేసి 21 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ఇవి మనకి సికింద్రాబాద్ ఆర్ఆర్బీకి సంబంధించిన వేకెన్సీస్. సో మనకి ఏ కేటగిరీలో ఎన్ని ఉన్నాయి అనేది కూడా సపరేట్గా ఇక్కడ మెన్షన్ చేశారు. ఈ డీటెయిల్స్ అన్నీ ఒకసారి క్లియర్గా చూసుకొని అప్లికేషన్స్ పెట్టుకోవడానికి ట్రై చేయండి. మీకు కాంపిటీషన్ ఇక్కడ సికింద్రాబాద్లో హై ఉంది, లేదు వేరే ఆర్ఆర్బీస్కి అప్లై చేసుకోవాలి అనుకుంటున్నా కూడా నియర్ బై ఆర్ఆర్బీ ఏదైతే ఉందో చెక్ చేసుకొని అక్కడ వేకెన్సీస్ ఏమున్నాయి, మీ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, మీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఏంటి, ఏజ్ లిమిట్ ఏంటి, ఇవన్నీ కన్సిడర్ చేసుకొని మీ ఇంట్రెస్ట్ని బేస్ చేసుకొని అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. ఫర్దర్గా ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.